హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎవరైతే ఈ సెప్టెంబర్ ఇంటేక్కి అబ్రాడ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఏమేమి క్యారీ చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అబ్రాడ్ ట్రావెల్ చేస్తున్నారో ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా మనం అబ్రాడ్ ట్రావెల్ చేయాలి అనుకుంటే మనం తీసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే లగేజ్ బ్యాగ్స్ అనమాట. ఓకేనా. సో లగేజ్ బ్యాగ్స్ మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి ఎక్కడ పడితే అక్కడ పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు నన్ను అడిగితే. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అమెరికన్ టూరిస్టర్ అని ఇలా చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఫోర్స్ చేస్తారు, తీసుకోండి 2 years వారంటీ ఉంటుంది, 3 years వారంటీ ఉంటుంది అని చెప్పి మనల్ని ఫోర్స్ చేసి మన చేత బై చేపిస్తారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే వన్స్ మీరు అవి ఎక్కువ కాస్ట్ పెట్టి బై చేసినా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరైతే వాటిని డైలీ అయితే యూజ్ చేయరు. ఓకేనా. వన్స్ మీరు అబ్రాడ్ ట్రావెల్ చేస్తే మేబీ మీరు ఇండియాకి 1 year తర్వాత వెళ్ళొచ్చు, లేదా 2 years తర్వాత వెళ్ళొచ్చు, చెప్పలేం. ఓకేనా. సో మీరు అంత కాస్ట్ పెట్టి ఆ బ్యాగ్స్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే మనం మెయిన్గా చెప్పే పాయింట్ ఏంటంటే 1 year వారంటీ, 2 year వారంటీ అని చెప్తారు కదా. మనం మళ్ళీ అవి యూజ్ చేసే టైంకి మనకి వారంటీ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకేనా. సో అంతంత కాస్ట్ పెట్టి అలా బ్రాండెడ్ బ్యాగ్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు అని నా సజెషన్ అయితే. సో మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి, అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ కూడా వెళ్ళి చెక్ చేయండి. ఏదైనా ఆఫర్లు ఉంటే మంచివి తీసుకోండి. అరౌండ్ ఒక 6-7,000లో కూడా మనకి లార్జ్, మీడియం అండ్ స్మాల్ క్యాబిన్ బ్యాగ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో చూడండి, చూసి మీకు ఎక్కడైతే వర్త్ అనిపిస్తుందో అక్కడైతే తీసుకోండి. అంతేగాని ఎక్కువ కాస్ట్ పెట్టి ఒక్కొక్క బ్యాగ్ 4,000, 5,000 ఇలా 10,000 కూడా దాటి ఉంటాయి. సో అలాంటి బ్యాగ్స్ అయితే తీసుకోవద్దు అని అయితే నా సజెషన్ అనమాట. సో ఒకసారి చూసి తీసుకోండి. ఇన్ కేస్ లార్జ్ అండ్ మీడియం మీరు తక్కువ కాస్ట్లో తీసుకున్న క్యాబిన్ బ్యాగ్ అనేది కొంచెం మంచిది తీసుకోండి, ఒక 3-4K అయినా కానీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎక్కడికన్నా ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికన్నా ఫ్యామిలీతో బయటికి వెళ్ళడానికి మీకు ఈజీగా క్యారీ చేయడానికి అదే ఉంటుంది కాబట్టి సో అది కొంచెం మంచిదైతే తీసుకోండి. సో రిమైనింగ్ మీరు కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నవి తీసుకున్న నో ఇష్యూ. ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి, మనకి చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చేస్తాయి. ఓకేనా. వన్స్ నెక్స్ట్ మనం బ్యాగ్స్ బై చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్యాకింగ్. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ ప్యాక్ చేసుకోవాలి, ఎలాంటి క్లోత్స్ తీసుకోవాలి, ఎలక్ట్రానిక్స్ ఏమేమి తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చే సీజన్కి సెట్ అయ్యేవి ఎలా తీసుకోవాలని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకేనా. మనకి నెక్స్ట్ చూసుకుంటే మెయిన్గా మనం క్యారీ చేయాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్ అనమాట. ఓకేనా. ఆ డాక్యుమెంట్స్ ఏమేంటి అంటే నేను రాసుకొచ్చాను మర్చిపోతానని. ఓకేనా. ఫస్ట్ మెయిన్గా మనం క్యారీ చేయాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే మెయిన్ వచ్చేసి మన పాస్పోర్ట్. అండ్ అలాగే ఇప్పుడు వీసా వచ్చే వాళ్ళందరికీ ఈ వీసా వస్తుంది కాబట్టి ఈ వీసా మనం ప్రింట్ తీసుకుంటాం, అదొకటి. అండ్ మన ఫ్లైట్ టికెట్. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ క్యాష్ లెటర్ ఉంటుంది కదా, యూనివర్సిటీ క్యాష్ లెటర్. అండ్ మనకి అకామిడేషన్ కన్ఫర్మ్ అయితే మనకి అకామిడేషన్ కన్ఫర్మ్ అయినట్టు కూడా ఏదైనా ఒక ప్రూఫ్ అయితే తీసుకోండి. ఓకేనా. మీరు అమౌంట్ పే చేసినట్టుగా, లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి పోస్టల్ కోడ్ ఇలా ప్రతి ఒక్కటి అకామిడేషన్ ప్రూఫ్ అయితే తీసుకోండి. అండ్ ఐహెచ్ఎస్ అండ్ వీసా ఫీ రిసిప్ట్స్. మనం ఐహెచ్ఎస్ అండ్ వీసా ఫీ పే చేస్తాం కదా, ఆ రిసిప్ట్స్ అయితే ఖచ్చితంగా మీరు మెయిల్ వచ్చిన ఆ మెయిల్ ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్యూబర్క్లోసిస్, మన టీబీ టెస్ట్ అనేది చేపిస్తాం కదా, సో ఆ టీబీ టెస్ట్ కూడా మీరు ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి. అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. ఓకేనా. మీకు అమౌంట్ ఏ అకౌంట్లో అయితే ఉన్నాయో ఆ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్స్ మీరు ఒక ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కింద మీరైతే పెట్టుకోండి. హెచ్ఎస్బిసి ఇలాంటి వాటిలో వాళ్ళు లోన్ తీసుకున్న డిస్బర్స్ చేస్తారు కదా, సో వాటి కవర్ లెటర్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ. ఓకేనా. అలాంటివి మీరు అయితే ప్రింట్ తీసుకొని మీ చేతిలో అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్ అండ్ మెడికల్ సర్టిఫికేట్స్. మీరు ఏదన్నా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి ఇదివరకు అయితే అడిగేవాళ్ళు, సో ఇప్పుడైతే అడగట్లేదు. సో నో ప్రాబ్లం. మీరు రీసెంట్గా ఏదన్నా హెల్త్ చెకప్ చేయించుకున్నా కానీ మీరు ఆ సర్టిఫికేట్స్ ఉన్నా మీరైతే అవి క్యారీ చేయొచ్చు. వీటన్నిటిని ఏం చేస్తారంటే ఒక కాపీస్ తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ అలాగే సాఫ్ట్ కాపీ పెట్టుకోండి. అండ్ ఏదైనా ఒక హార్డ్ డ్రైవ్ కానీ ఒక హార్డ్ డిస్క్ కానీ తీసుకొని అందులో కూడా ఒక కాపీ అనేది పెట్టుకోండి. ఓకేనా. మన సాఫ్ట్ కాపీ డిలీట్ అయిపోయినా, మన దగ్గర ఉన్న హార్డ్ కాపీస్ అన్ని మిస్ అయినా కానీ మీకు హార్డ్ డిస్క్లో సపరేట్గా స్టోరేజెస్ అయితే పెట్టుకోండి, అవి మనకి ఎప్పటికైనా చాలా యూజ్ అవుతాయి. ఓకేనా. సో మెయిన్గా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్. ఓకేనా. క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాతింగ్.
చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. లైక్ ఇప్పుడు వచ్చేది వింటర్ కదా, ఎలాంటి క్లాత్స్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అని చెప్పని చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఏం తీసుకుంటారంటే 6 to 7 ఒక క్యాజువల్ షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ తీసుకోండి. లైక్ బాయ్స్కి వచ్చేసి అండ్ గర్ల్స్కి వచ్చేసి మీకు మీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, లైక్ ఎలాంటివి తీసుకోవాలి నార్మల్గా డైలీ వేర్, సో అలాంటివి అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 3 to 4 pairs ఆఫ్ జీన్స్ అండ్ ట్రౌజర్స్. ఓకేనా, లైక్ డైలీ వేర్ కోసం ఇవి. ఓకేనా, ఇవి మనకి వింటర్కి కావాలంటే కొంచెం బాగా మందం ఉన్నాయి తీసుకోండి, లైక్ థర్మల్స్ కానీ అలాంటివి తీసుకోండి. నెక్స్ట్ 2 to 3 హుడీస్ ఆర్ స్వెట్ షర్ట్స్. ఈ హుడీస్ అండ్ స్వెట్ షర్ట్స్ అనేవి మనకు వచ్చేది వింటర్ కాబట్టి ఇవి మనకు కొంచెం చలి ఆపడానికి అయితే మనకు బాగా యూజ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ 1 లైట్ జాకెట్. ఇదేంటంటే లైక్ నార్మల్గా వేసుకోవడానికి, అంతేగాని చలి ఆపడానికి కాదు. చలి ఆపడానికి మీరు తీసుకోవాలి అనుకుంటే వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే బై చేయొచ్చు. ఎక్కడైనా సేమ్ ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు సెప్టెంబర్కి వచ్చేలా ఉంటే కనుక మీరు సెప్టెంబర్లో ఇప్పుడు బై చేస్తేనే మీకు యూకేలో తక్కువగా వస్తాయి. తర్వాత మళ్ళీ వింటర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకుంటే లైక్ ఏంటంటే సీజన్ కాబట్టి మనకి ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. లేదు ఇండియాలోనే బై చేస్తాం అని అనుకుంటే మీరు ఇండియాలో అయినా బై చేయొచ్చు. లైక్ డెకత్లాన్లో కానీ అలాంటి స్టోర్స్కి వెళ్ళి మీరైతే బై చేయొచ్చు. కొంచెం మంచి కాస్ట్ పెట్టే తీసుకోండి అవి జాకెట్స్, ఇక్కడ మనకి లైఫ్ సేవర్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 7 to 8 pairs ఆఫ్ అండర్ గార్మెంట్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ 7 to 8 pairs ఆఫ్ సాక్స్. లైక్ సాక్స్ ఎలా అంటే మీరు చిన్న చిన్నవి పల్సగా డీమార్ట్లో అలాంటి ప్లేసెస్లో అయితే తీసుకోకండి, ఎందుకంటే వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి మీరు ఎంత మందంగా ఉన్నవి తీసుకుంటే మనకి అంత చలి అనేది ఆపుతుంది అనమాట. ఇక్కడ వన్స్ ఇక్కడ చలికాలం మనకి ఫిబ్రవరి మార్చి వరకు ఉంటుంది కాబట్టి ఈ అప్కమింగ్ 6-7 months మనకి మంచివి తీసుకోవడమే బెస్ట్ అనేది నా సజెషన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 1 to 2 ఎథ్నిక్ వేర్. ఎథ్నిక్ వేర్ అంటే లైక్ ఎలా అంటే ఏదైనా పార్టీ వేర్ కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఉంటాయి కదా మన ఇండియన్ ట్రెడిషన్లో, సో అలాంటి టైంలో మనకి వేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. సో ఒక 1 or 2 pairs ఎథ్నిక్ వేర్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మల్ అవుట్ఫిట్స్. ఫార్మల్ అవుట్ఫిట్స్ అంటే లైక్ ఏదైనా యూనివర్సిటీలో ఇంటర్వ్యూస్ ఉన్నా కానీ, లేదు ఏదైనా మీటింగ్స్ ఉన్నా కానీ, ఏదైనా కాన్ఫరెన్స్ ఉన్నా కానీ, ఏదైనా ప్రెజెంటేషన్స్ ఉన్నా కానీ, సో అలాంటప్పుడు వేసుకోవడానికి ఒక 1 or 2 pairs అయితే మీరు ఫార్మల్ వేర్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నైట్ అండ్ హోమ్ వేర్. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా నైట్ వేర్ ఎలాంటివి తీసుకోవాలి, ఇంట్లో లైక్ మనం ఇంట్లో ఉండేటప్పుడు ఎలాంటివి వేసుకోవాలని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, సో అలాంటి ఒక 3 to 4 pairs అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెయిన్ కోట్ అండ్ అంబ్రెలా. సో ఇవైతే యూకేకి వచ్చే వాళ్ళకైతే చాలా మస్ట్ అనమాట, ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో ఎవ్వరు గెస్ అయితే చేయలేరు. సో ఈ మినిట్ మనకి ఎండగా ఉంటే నెక్స్ట్ మినిట్ మనకి రెయిన్ వస్తుంది. సో అలా అన్ప్రెడిక్టబుల్ అనమాట యూకే క్లైమేట్ వచ్చేసి. ఓకేనా, సో ఈ అంబ్రెలా అండ్ రెయిన్ కోట్ అనేది అయితే కంపల్సరీగా క్యారీ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ షూస్ అండ్ స్లిప్పర్స్, శాండిల్స్. సో మీరు ఒక క్యాజువల్ వేర్ వాకింగ్ షూ అయితే తీసుకోండి, ఒక 2 pairs అలాగా. అండ్ అలాగే బ్లాక్ షూస్ అయితే మస్ట్ అనమాట, ఎందుకంటే ఇక్కడ పార్ట్ టైంలో ఎక్కువ బ్లాకే ప్రిఫర్ చేస్తారు. సో బ్లాక్ షూస్ అయితే కంపల్సరీగా తీసుకోండి. అండ్ స్లిప్పర్స్ లైక్ వాష్రూమ్ స్లిప్పర్స్ కానీ లేకపోతే రూమ్లో వేసుకోవడానికి కానీ అలాంటి ఒక 2 pairs స్లిప్పర్స్ అయితే తీసుకోండి. అండ్ అలాగే మీకు శాండిల్స్ కూడా వేసుకునే అలవాటు ఉంటే శాండిల్స్ కూడా తీసుకోండి లైక్ క్యాజువల్ వేర్కి. ఓకేనా, ఇవి వచ్చేసి క్లాతింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండ్ ఫుడ్ ఎసెన్షియల్స్. అంటే లైక్ మనకి కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్స్ కానీ అలాంటివి ఏమేమి తీసుకొచ్చుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్గా స్మాల్ ప్రెషర్ కుక్కర్. ఓకేనా, ఇది ఒక 2 to 3 liters ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకోండి. ఇన్ కేస్ మీరు వెళ్ళి ఎవరైనా మీ ఫ్రెండ్స్తో స్టే చేస్తే మాత్రం ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఒకసారి కనుక్కొని కావాలి అంటే తీసుకెళ్ళండి, లేదు అంటే నో నీడ్ అనమాట. లేదు మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు, మీరు ఓన్లీ ఫ్రెష్ గ్యాంగే వెళ్తున్నారు అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక 2 to 3 liters ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చి స్మాల్ ప్యాన్ అండ్ సర్వింగ్ స్పూన్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకోండి. స్మాల్ ప్యాన్ అంటే లైక్ మనకు దోశలు వేసుకోవడానికి కానీ, చపాతీలు చేసుకోవడానికి కానీ, ఆమ్లెట్స్ వేసుకోవడానికి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకోండి. అండ్ సర్వింగ్ స్పూన్స్ లైక్ మనం ఫుడ్ పెట్టుకోవడానికి ఇలా సర్వ్ చేసుకోవడానికి ఆ స్పూన్స్ అయితే కంపల్సరీగా ఒక 6 లేదా ఒక 10 అలా అయితే క్యారీ చేయండి, లైక్ పోయినా కానీ మనకి స్పేర్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ ప్లేట్స్, బౌల్స్, గ్లాస్. ఓకేనా, ఇవి కూడా క్యారీ చేయండి. స్టీల్ ప్లేట్స్ మనం లైక్ మీకు టైం ఉండకపోయినా పద్దాక తినేసి ఎప్పుడప్పుడు వాష్ చేసుకునే బదులు లైక్ పర్ పర్సన్కి ఒక 2-3 ఉన్నా కానీ మనము లైక్ ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా, అలాగే గ్లాసెస్ కూడా మీరు క్యారీ చేసుకోండి లైక్ వాటర్ తాగడానికి. నెక్స్ట్ వచ్చేసి నైఫ్ అండ్ పిల్లర్. ఓకేనా, నైఫ్ అండ్ పిల్లర్ క్యారీ చేయండి. ఈ నైఫ్ అనేది మీరు లైక్ ప్యాక్ చేసుకునేటప్పుడు మీ లగేజ్లో అయితే పెట్టుకోండి, లైక్ క్యాబిన్ బ్యాగ్లో అయితే పెట్టొద్దు, వాళ్ళు అలౌ చేయరు. సో మీకు లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటారు కదా మీడియం అండ్ లార్జ్ బ్యాగ్స్లో, వాటిలో అయితే ఈ నైఫ్ అండ్ పిల్లర్ అయితే మీరు పెట్టి ప్యాక్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మసాలా బాక్స్ ప్లస్ బేసిక్ ఇండియన్ స్పైసెస్.
మీకు మసాలా బాక్స్ అంటే మనకి పోపుల డబ్బా అని అంటాం కదా, సో అదొకటి క్యారీ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ స్పైసెస్. ఇక్కడ మనకి యూకేలో లైక్ దొరుకుతాయి కానీ సో మనంత టేస్ట్ అయితే ఉండదు. సో అక్కడి నుంచి అయితే మీరు లైక్ ఒక టూ ప్యాకెట్స్, త్రీ ప్యాకెట్స్ అలా అయితే మీరు క్యారీ చేయండి. లైక్ 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలా ఉంటాయి కదా ప్యాకెట్స్ మన సైడ్. సో అలా మీరు ఒక 2-3 ప్యాకెట్స్ అయితే తీసుకొని మసాలాస్ అన్ని ప్రతి ఒక్కటి మీరు క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడీ టు ఈట్ ప్యాక్స్ అండ్ ఇన్స్టెంట్ ఫుడ్స్. అంటే ఏంటంటే లైక్ మ్యాగీ కానీ, ఇప్పీ కానీ, పాస్తా కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో వన్స్ ఇక్కడికి వచ్చి మీరు అంతా సెట్ అయ్యి మీకు మనీ అరేంజ్ అయ్యి మీరు అన్ని కొనుక్కునే టైం లైక్ ఒక 1 వీక్ to 10 days అయితే పడుతుంది. సో ఈ 1 వీక్ 10 daysలో మీరు సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఈ ఇన్స్టెంట్ ఫుడ్స్ అయితే తీసుకోండి, మ్యాగీ, పాస్తా ఇలాంటివన్నీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్. మీరు టీ కానీ కాఫీ కానీ మీకు అలవాటు ఉంటే మీరు ఆ టీ కాఫీ పౌడర్స్ కూడా మీరు అక్కడి నుంచి అయితే క్యారీ చేయొచ్చు. పికిల్స్ అండ్ డ్రై స్నాక్స్. ఓకేనా. పికిల్స్ అయితే కంపల్సరీ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి లైక్ పార్ట్ టైం దొరికిన తర్వాత మనకి కర్రీస్ చేసుకునేంత టైం కూడా ఉండదు చాలా మందికి. సో ఎక్కువ పికిల్స్ ప్రిఫర్ చేస్తారు. సో మీరు తినే పికిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లైక్ ఒక 1 kg 1.5 kg అలా మీరైతే క్యారీ చేసుకోండి. లేదా ఒక 2-3-4 మెంబర్స్ అలా వస్తున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పికిల్ అలా మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇవి ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేసుకోవాలన్నమాట. వన్స్ లీక్ అయితే కనుక మనకి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అదే చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. సో స్ట్రాంగ్గా ప్యాక్ చేసుకునే కవర్స్ అయితే తీసుకొని గట్టిగా ప్యాక్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చపాతీ రోలింగ్ పిన్ అండ్ బోర్డ్. చపాతీ రోలింగ్ మన చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా అదొకటి, అండ్ అలాగే మన చపాతీ బోర్డ్ ఒకటి. సో అవి కూడా కంపల్సరీగా క్యారీ చేయండి. ఓకేనా. యాక్చువల్గా అవన్నీ ఇక్కడ దొరుకుతాయి కానీ మనకి ఏంటంటే ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. సో మనకి ఎటు లగేజ్ మనకి ఎక్కువ ఇస్తారు కాబట్టి సో మనం అక్కడి నుంచి క్యారీ చేయడం అనేది బెస్ట్. ఓకేనా. నెక్స్ట్ మెయిన్గా వచ్చేసి మెడిసిన్స్ అండ్ హెల్త్ అనమాట. ఓకేనా. మనం ఏమేమి మెడిసిన్స్ క్యారీ చేయాలంటే లైక్ పారాసెటమాల్ కానీ, బ్రూఫిన్, కోల్డ్ అండ్ కఫ్, ఎసిడిటీ, మోషన్ సిక్నెస్ ఇలాంటి ట్యాబ్లెట్స్ అయితే మనం కంపల్సరీగా క్యారీ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి చాలా మందికి వెదర్ చేంజ్ అవ్వటం వల్ల కోల్డ్, కఫ్ అండ్ అలాగే ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఈ ఫీవర్ ట్యాబ్లెట్స్, ఈ కోల్డ్ అండ్ కఫ్ ట్యాబ్లెట్స్ ఇవి క్యారీ చేయడం చాలా మంచిది. ఓకేనా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఫుడ్ చేంజ్ అవుతుంది, వాటర్ చేంజ్ అవుతుంది కాబట్టి చాలా మందికి మోషన్స్ కూడా అవుతాయి అనమాట. సో మోషన్ ట్యాబ్లెట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరైతే క్యారీ చేసుకోండి. ఓకేనా. ఇవి ఓన్లీ 1 డేకి 2 డేస్కి 1 వీక్కి అలా వచ్చేలా కాకుండా ఒక 2 months 3 monthsకి అలా సెట్ అయ్యేలాగా మీరు ట్యాబ్లెట్స్ అయితే క్యారీ చేయండి. ఓకేనా. మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు తీసుకున్న ప్రతి ఒక్క ట్యాబ్లెట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రిస్క్రిప్షన్ అనేది రాపించుకొని ఇంగ్లీష్లో. సో అప్పుడైతే ట్యాబ్లెట్స్ తీసుకోండి. వన్స్ మీకు ఇక్కడ ఎయిర్పోర్ట్లో చెక్ చేసినా లేదా ఇక్కడ యూకేలో ల్యాండ్ అయిన తర్వాత చెక్ చేసినా కానీ మీరు ఏంటంటే ఆ ప్రిస్క్రిప్షన్ చూపించి మీరు వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో వాళ్ళు అలా అయితేనే అలో చేస్తారనమాట. ఒక్కొక్కసారి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఏం చెక్ చేయరు. ఇన్ కేస్ చెక్ చేస్తే కనుక మనకేం ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో మంచి మీరు చేయాల్సింది ఏంటంటే ప్రిస్క్రిప్షన్ అనేది రాపిచ్చి తీసుకోండి. దీనికే మనకు మనీ ఏం తీసుకోరు ప్రిస్క్రిప్షన్ రాసినందుకు. సో అది ఉంటే మంచిది, ఏం ప్రాబ్లం ఫేస్ చేయకుండా అయితే ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. లైక్ బ్యాండేజెస్ కానీ, థర్మోమీటర్, కాటన్ ఇలాంటివి అయితే క్యారీ చేయండి. లైక్ మనం పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఏదైనా చిన్న దెబ్బలు తగిలినా కానీ లైక్ మన ఓన్గా మనం ఫస్ట్ ఎయిడ్ అయితే చేసుకోవడానికి ఉంటుంది. ఇంట్లో కిచెన్లో ఏదన్నా చిన్న దెబ్బలు ఏదైనా తగిలినా కానీ మన అంతటా మనం ఓన్గా మనం అయితే ఫస్ట్ ఎయిడ్ అనేది చేసుకోవచ్చు. సో మెడిసిన్స్లో ఇవైతే కంపల్సరీగా అయితే క్యారీ చేయండి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్ అనమాట. చాలా మంది డౌట్ ఉంటుంది లైక్ అక్కడ అడాప్టర్స్ ఎలా ఉంటాయి, ఏమేమి క్యారీ చేయాలి అని చెప్పి డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను గ్యాడ్జెట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి. మెయిన్గా మీరు క్యారీ చేయాల్సింది ఏంటంటే మొబైల్ ఛార్జెస్ అనమాట. మీ మొబైల్ ఉంటుంది కదా, సో ఆ మొబైల్కి సెట్ అయ్యే ఛార్జెస్ ఒక అడాప్టర్ ఒకటి ఉన్నా కానీ కేబుల్స్ ఒక 2 or 3 అయితే పెట్టుకోండి. లైక్ మనకు ఒకటి డ్యామేజ్ అయినా మనకి స్పేర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ ఛార్జర్ అండ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, సో అండ్ యూఎస్బి ఉంటాయి కదా అవి కూడా క్యారీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూకే ప్లగ్ అడాప్టర్. ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో ప్లగ్స్ లాగా ఉండవు అనమాట. ఇక్కడ సాకెట్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అన్ని 3 pin సాకెట్స్ ఉంటాయి. సో మీరు యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్స్ అనేవి ఉంటాయి, అవి మీకు ఆన్లైన్లో దొరికితే మీరు అక్కడి నుంచి అయితే ఈజీగా బై చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే ఒక్కటే తెచ్చుకోకుండా ఒక 2 or 3 అలా తెచ్చుకోండి. లైక్ మనం అన్ని ప్లేసెస్లో యూజ్ చేయడానికి ఉంటుంది. పెద్దగా ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర పెట్టి అలా ఒకటే ఉంటే ఇబ్బంది అవుతుంది. మనం ఎట్ ఏ టైం 2 places యూజ్ చేయాలన్నా కానీ మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఒక 2-3 అయితే క్యారీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పవర్ బ్యాంక్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. లైక్ మనం ట్రావెల్ చేసేటప్పుడైనా మీరు ఇంటి దగ్గర నుంచి ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి రీచ్ అవ్వడానికి అట్లీస్ట్ మనకి డైరెక్ట్ ఫ్లైట్ అయితే 14 hours, లేదు అంటే అట్లీస్ట్ 20 hours టైం అయితే పడుతుంది.
సో మీరు ఈ టైంలో మీరు కమ్యూనికేట్ అవుతూ ఉండడానికి ఇంట్లో వాళ్ళకి మీకు పవర్ బ్యాంక్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో పవర్ బ్యాంక్ ఒకటి బై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఫోన్స్ అండ్ హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి మీరు మస్ట్ యాజ్ ఇట్ ఈస్ క్యారీ చేస్తారు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు. సో అవి కూడా మర్చిపోకుండా క్యారీ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ కార్డ్, లైక్ మనకి ప్లస్ బాక్స్ అని అంటారు చాలా మంది. సో అలాంటిది ఒకటి తీసుకోండి. ఇక్కడ ఏంటంటే రూమ్కి వచ్చేసి ఒక సాకెట్టే ఉంటుంది మ్యాక్సిమం, లేదా ఎక్కడన్నా రేర్గా 2 సాకెట్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో మీరు మల్టిపుల్ లైక్ ల్యాప్టాప్ కానీ ఫోను ఇలాంటి ఏదైనా మల్టిపుల్ గ్యాడ్జెట్స్ మీరు ఎట్ ఏ టైంలో యూజ్ చేయాలి అనుకుంటే ఈ ప్లస్ బాక్స్ అనేది మనకు కంపల్సరీగా కావాలి. సో వన్స్ మనం అది సాకెట్కి ఇన్సర్ట్ చేసేసి మనకి ఇక్కడ 4 to 5 కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఇన్సర్ట్ చేసుకొని మనమైతే మన గ్యాడ్జెట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్మర్ అండ్ హెయిర్ డ్రైయర్. లేడీస్కి వచ్చేసి హెయిర్ డ్రైయర్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి సో వీళ్ళు హెయిర్ డ్రైయర్ అనేది క్యారీ చేసుకోవచ్చు. అండ్ జెంట్స్కి ట్రిమ్మర్ అనేది మెయిన్ కాబట్టి సో జెంట్స్కు ట్రిమ్మర్ క్యారీ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాయిలెటరీస్ అండ్ పర్సనల్ కేర్. ఓకేనా, లైక్ మీ టూత్ బ్రష్ కానీ పేస్ట్, కోంబు, సోపు, షాంపూ ఇలాంటివి మీరు క్యారీ చేసుకోండి. హెవీగా తీసుకురావద్దు. 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు షాంపూలు అలా కాకుండా మనకి లైక్ బాటిల్స్లో ఉంటాయి కదా, సో అలాంటిది ఒకటైతే తీసుకోండి. అండ్ పేస్ట్ వచ్చేసి పెద్ద తీసుకోకుండా లైక్ ఒక 30 రూపీస్ 50 రూపీస్ అలా ఉంటాయి కదా, అలాంటివి అయితే క్యారీ చేయి. మనకి ఇక్కడ దొరకమంటూ ఉండవు, కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనకి కాస్ట్ కంపేర్ చేసుకుని మీరు అక్కడి నుంచి అయితే నార్మల్గా అయితే తెచ్చుకోండి. లైక్ ఒక 1 month 1.5 month అలా వచ్చేలాగైతే చూసి తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కటర్ అండ్ షేవింగ్ కిట్. నెయిల్ కటర్ కూడా మీరు తెచ్చుకోవచ్చు, కానీ మీరు దాన్ని లగేజ్ బ్యాగ్లో ప్యాక్ చేయండి, క్యాబిన్ బ్యాగ్లో అయితే పెట్టుకోవద్దు. అండ్ జెంట్స్కి వచ్చేసి షేవింగ్ కిట్ మెయిన్ కాబట్టి షేవింగ్ కిట్ కూడా క్యారీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టవల్స్ కూడా ఒక్కటే తెచ్చుకోకండి, ఒక 2 to 3 టవల్స్ అయితే తెచ్చుకోండి. 2 స్మాల్ తెచ్చుకొని ఒకటి బిగ్, లేదా 2 బిగ్ ఒకటి స్మాల్, అలా ఒక 2-3 టవల్స్ అయితే తెచ్చుకోండి, కొంచెం మందంగా ఉన్నవి తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్ ప్లస్ పిల్లో కవర్స్ అనమాట. ఓకేనా. బెడ్షీట్ ఇక్కడ మనకి అకామిడేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి బెడ్స్ పిల్లోస్ ఇస్తారు, కానీ వాటికి ఏంటంటే కవర్స్ ఉండవు అనమాట. ఓకేనా. సో మీరు చూసుకున్న అకామిడేషన్ లైక్ ఎలాంటి బెడ్, సింగిల్ బెడ్ డబుల్ బెడ్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి మీరు బెడ్ షీట్స్ అండ్ పిల్లో కవర్స్ అయితే మీరైతే బై చేసి క్యారీ చేయండి మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ లెన్సెస్ అండ్ ఎక్స్ట్రా పెయిర్. కాంటాక్ట్ లెన్స్ ఇప్పుడు మీకు స్పెట్స్ అలవాటు ఉన్నా కానీ, లేకపోతే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే అలవాటు ఉన్నా కానీ, అవి అయితే ఒక్కటే కాకుండా ఒక 2-3 మ్యాక్సిమం ఒక 2 pairs అయితే క్యారీ, మీరు పెట్టుకునేది కాకుండా ఇంకొకటి స్పేర్గా ఉండేలా అయితే చూసుకోండి. ఓకే, లైక్ ఒకటి డ్యామేజ్ అయినా కానీ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. లైక్ మనం ఇండియాలో అది క్యారీ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అది బ్రేక్ అయ్యి మళ్ళీ మనం ఇక్కడ చేసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేయించుకొని మళ్ళీ ఫ్రెష్గా కొత్తది అయితే తీసుకోవాలి. సో ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఒక 2 pairs అయితే క్యారీ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనీ అండ్ బ్యాంకింగ్ అనమాట. మనీ అండ్ బ్యాంకింగ్ అంటే లైక్ మీరు అక్కడి నుంచి ట్రావెల్ చేసేటప్పుడు మీ హ్యాండ్లో లైక్ మనకి ఏ కంట్రీకి అయితే ట్రావెల్ చేస్తున్నారో ఆ కంట్రీ కరెన్సీ అనేది ఒక 200 to 300 pounds. ఇప్పుడు యూకేకి వచ్చే వాళ్ళైతే ఒక 200 to 300 pounds, లేదా యూఎస్ ట్రావెల్ చేసే వాళ్ళైతే ఒక $200 to $300 అలా మీరైతే క్యాష్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎయిర్పోర్ట్స్లో కానీ లేకపోతే మనకి క్యాష్ ఎక్స్చేంజ్ సెంటర్స్ అనేవి ఉంటాయి సిటీస్లో, మీరు అక్కడికి వెళ్ళి ఆ రోజున్న రేట్ని బట్టి మీరైతే క్యాష్ అనేది ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో చేంజ్ చేసుకొని మరీ ఎక్కువ అయితే తీసుకోవద్దు, ఎక్కువ తీసుకున్నా కానీ మనకి ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం అవుతుంది. సో ఒక 200 to 300 బిలో 500 అయితే తీసుకొని మీ హ్యాండ్లో అయితే క్యాష్ అనేది క్యారీ చేయండి అండ్ సేఫ్గా క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 4X కార్డ్ ఆర్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా. 4X కార్డ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా లోన్ తీసుకుంటే లోన్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ అకౌంట్లో ఏమంటే అకౌంట్లో వేస్తారు, లేదంటే మనకి 4X కార్డ్స్ ఉంటే వాటిలో మన మనీ అంతా వాళ్ళు లోడ్ చేసి ఆ కార్డ్స్ అనేవి మనకి ఇస్తారనమాట. లైక్ ఎక్కడికి వెళ్ళినా మనం కార్డ్ అనేది ట్యాప్ చేసి మనకు కావాల్సి మనం అయితే బై చేయొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు మీకున్న ఐసిఐసిఐ కానీ ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇలా డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్స్ అయ్యి ఉంటాయి. మీరు వాటిల్లో మనీ అనేది వేసుకొని మనం అవి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా ఐసిఐసిఐ ఎస్బీఐ బ్యాంక్స్ అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ వరల్డ్ ఈ కంట్రీ వైడ్గా మనం ఎక్కడైనా కార్డ్ ట్యాప్ చేసి లేదా ఏటీఎంస్లో మనం విత్డ్రావల్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ అండ్ ఎక్స్ట్రాస్. ఓకేనా, చెప్పాను కదా ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో 1 large బ్యాగ్, అందులో ఒక 23 to 30 kgs సరిపోయేలా తీసుకోండి. నెక్స్ట్ మీడియంలో మనం ఈజీగా 15 to 20 kgs అయితే మనకి సరిపోతాయి. అండ్ 1 small క్యాబిన్ బ్యాగ్ అండ్ అలాగే ల్యాప్టాప్ బ్యాగ్ అయితే ఒకటి మంచిది చూసి తీసుకోండి. వీటినన్నిటిలో మనం డైలీ రెగ్యులర్గా వాడేది ఏంటంటే ల్యాప్టాప్ బ్యాగ్, మన కాలేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, సో అదే మనం రెగ్యులర్గా వాడేది. సో అది కొంచెం మంచిది, కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మంచిది చూసి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ లాక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం తీసుకునే ట్రాలీ బ్యాగ్స్కి మనకి లాక్స్ ఉంటాయి.
సో అలా కాకుండా మీరు ఏదైనా నార్మల్ లాక్ లేనివి తీసుకుంటే కనుక మనకి జిప్కి వేయడానికి లాక్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఆ చిన్న చిన్న లాక్స్ అయితే తీసుకోండి, ఒక 3-4 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. మీకు ట్రావెలింగ్లో కూడా మీరు ఎప్పుడన్నా వాటర్ తాగాలి కాబట్టి సో అక్కడి నుంచి ఒక బాటిల్ అనేది బై చేసి అక్కడి నుంచి అయితే క్యారీ చేయండి. నెక్స్ట్ వన్స్ మీరు యూకే వచ్చిన తర్వాత యూకేలో బై చేయాల్సిన థింగ్స్ ఏమేమి ఉంటాయంటే డువెట్ ప్లస్ పిల్లో ఉంటుంది. ఓకేనా. డువెట్ అంటే ఏంటంటే లైక్ మన ఇండియాలో లాగా దుప్పట్లు ఉంటాయి మనం కప్పుకునేవి, అవి ఇక్కడ ఏంటంటే కొంచెం మందంగా ఉంటాయి అనమాట. ఇంతలా కొంచెం సైజెస్ని బట్టి మందంగా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ డువెట్ అనేది బై చేయాలన్నమాట. సో అదేంటంటే మనకి స్టైల్ అయితే ఆపుతుంది. సో అదైతే కంపల్సరీగా బై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హెవీ వింటర్ జాకెట్స్ అండ్ బూట్స్. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు జాకెట్స్ అక్కడ బై చేస్తే ఓకే. ఇన్ కేస్ మీరు ఇండియాలో బై చేస్తే దాన్ని బ్యాగ్లో పెట్టి స్టోరేజ్ వేస్ట్ చేసే కన్నా మీరు డైరెక్ట్ వేసుకొని వచ్చేయండి అక్కడ నుంచి ఫ్లైట్లో. ఓకేనా. మీకు స్టోరేజ్ మీకు సేవ్ అవుతుంది అండ్ అలాగే అదొక 2-3 kgs ఉంటుంది ఒక జాకెట్. సో మీకు ఆ వెయిట్ కూడా మీకు అనేది సేవ్ అవుతుంది. దాని బదులు మీరు ఇంకోటి ఏదైనా క్యారీ చేయొచ్చు. లేదు అనుకుంటే వన్స్ మీరు యూకేలో ల్యాండ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ మీ ఫ్రెండ్స్ని మీట్ అవుతారు కాబట్టి మీరు అప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళి మీరు మంచి హెవీ జాకెట్, వింటర్ జాకెట్ అండ్ బూట్స్ ఉంటాయి మనకి, కొంచెం నీస్ కింద వరకు యాంకిల్స్ పై వరకు కొంచెం బూట్స్ అయితే ఉంటాయి, అవైతే మనకు బాగా చలాపుతాయి. సో అవైనా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రా యుటెన్సిల్స్ ఇఫ్ నీడెడ్. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, లేదు అంటే మీరు వచ్చేటప్పుడే తెచ్చుకుంటారు. అండ్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవో ఒకటి మనకైతే అవసరం అవుతాయి, లైక్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బౌల్స్ కానీ అలా ప్రతి ఒక్కటి చిన్న చిన్న బాక్సెస్ కానీ అలా యూజ్ అవుతాయి. సో అలాంటివి అయితే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దొరికితే మనకి తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళి బై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రోసరీస్ అండ్ టాయిలెటరీస్. గ్రోసరీస్ సరుకులు ఉంటాయి కదా మనకి, సాల్ట్ అని అలాంటివి మనం ఇక్కడ క్యారీ చేయొచ్చు. ఇంకోటి మెయిన్గా ఏంటంటే సాల్ట్ కానీ షుగర్ కానీ ఇలా పౌడర్ లాగా కొంచెం ఉంటాయి కదా, అవైతే ఇండియా నుంచి క్యారీ చేయకండి. ఎందుకంటే అది మనకి ఎలా అంటే లైక్ డ్రగ్స్ కిందకు వస్తాయి అన్నమాట. సో అలాంటివి అయితే క్యారీ చేయొద్దు ఇండియా నుంచి, అవి ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా మనకు దొరుకుతాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బై చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టాయిలెటరీస్ లైక్ టిష్యూ పేపర్స్ కానీ పేస్ట్రీ ఇవన్నీ మనకి, షాంపూ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో అక్కడ నుంచి వచ్చేటప్పుడు కొంచెం కొంచెం తెచ్చుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత హెవీగా అయితే బై చేయొచ్చు. అండ్ గ్రోసరీస్ లైక్ కూరగాయలు కానీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, రైస్ ఇలాంటివన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక 25 kg టిక్కీ అలాంటివి అయితే మనం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడైతే దొరుకుతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిమ్ కార్డు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కనుక్కోండి లైక్ ఏ సిమ్ అయితే సిగ్నల్ బాగా వస్తుంది ఏంటి అని. వన్స్ మనం ఇండియాలో ఉన్నప్పుడు విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు లిబరా సిమ్ అనేది ఇస్తారు. అది మనకి 1 month అనేది యూజ్ అవుతుంది. 1 month తర్వాత దాన్ని మనము ప్యాక్ అనేది మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. సో 1 month వరకు అయితే ఫ్రీగా ఉంటుంది. సో నేనేం చెప్పేది ఏంటంటే ఆ 1 month మీరు ఆ సిమ్ అయితే యూజ్ చేయండి, సిగ్నల్ వచ్చినా రాకపోయినా. ఈరోజు ఈలోపు మీకు ఒక ఐడియా వస్తుంది లైక్ ఏ సిమ్ సిగ్నల్ బాగా వస్తుంది, ఏది బాగుంది, ఏది తీసుకోవాలి, ఇది ఏ సిమ్ మీద అయితే మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. సో అలాంటివి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు అప్పుడు మీకు నచ్చిన సిమ్ మీరైతే ఇక్కడైతే తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే. ఇవన్నమాట మనం మెయిన్గా యూకే వచ్చేటప్పుడు ప్యాక్ చేసుకోవాల్సిన థింగ్స్. సో ప్రతి ఒక్కటి చూసి కరెక్ట్గా ప్యాక్ అయితే చేసుకోండి. అండ్ పికిల్స్ వచ్చేసి మనకి లీక్ అవ్వకుండా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసి మీరు అయితే క్యారీ చేసుకోండి. ఓకేనా. ఏది వాటర్ ప్రూఫ్ ఏదైనా ఒక ఫైల్ లాంటిది, ఒక వాటర్ ప్రూఫ్ ఫైల్ లాంటిది ఒకటి తీసుకోండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ అందులో అయితే క్యారీ చేయండి. ఓకేనా. అండ్ టికెట్ 1-2 సార్లు టికెట్ అనేది చూసి చేసుకోండి, లైక్ ఎంత లగేజ్ ఇస్తున్నారు, ఎంత టైం పడుతుంది ఏంటి. ఇన్ కేస్ మీరు ఏదైనా కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఫ్లైట్ టు ఫ్లైట్ మధ్యలో మనకి ఎంత డ్యూరేషన్ ఉంది, లే ఓవర్ 1 hour అలా ఉన్నవైతే పెట్టుకోకండి, ఎందుకంటే రిస్క్ అవుతుంది. వన్స్ మన ఫ్లైట్ ఏదైనా ఒక 10-15 minutes డిలే అయినా కానీ మనం వచ్చి మళ్ళీ సెక్యూరిటీ చెక్ చేసి మళ్ళీ మనం పరిగెత్తకుండా కొంచెం ఫ్రీగా ఉండడానికి ఒక 3 to 4 hours లే ఓవర్ ఉన్న ఫ్లైట్స్ అయితే మీరు టికెట్ అయితే బుక్ చేసుకోండి. ఇన్ కేస్ గర్ల్స్ ఎవరైనా సింగిల్గా వచ్చే వాళ్ళు ఉంటే మీరు ఎక్కడి నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నారు అక్కడి నుంచి లండన్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. సో డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే చేసుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు, లేదు మాకు తెలుసు మేము లైక్ సరదాగా ట్రావెల్ చేస్తామని అనుకుంటే కనుక మీకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న నో ప్రాబ్లం, జాగ్రత్తగా చూసి అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ట్యూస్డేస్, వెనస్డేస్ అయితే టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైంలో మనకి కొంచెం టికెట్ ప్రైజెస్ రెగ్యులర్ డేస్ కన్నా ట్యూస్డే అండ్ వెనస్డే మనకి కొంచెం ప్రైజెస్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో అలా చూసి అయితే మీ టికెట్ అయితే బుక్ చేసుకోండి. ఎక్కువ అమౌంట్ పెట్టి అయితే మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవద్దు, మనకి తక్కువలో కూడా ఉంటాయి.
మీరు డైరెక్ట్ ఏం చేస్తారంటే ఏ ఎయిర్లైన్స్ అయితే మీరు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎయిర్లైన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ అక్కడి నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు తెలిసిన ట్రావెలింగ్ ఏజెన్సీస్ ఎవరైనా ఉన్నా కానీ మీరు వాళ్ళ త్రూ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇవైతే మనం మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాల్సిన థింగ్స్ అనమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో మీరు అడగండి. ఓకేనా. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలాగే ఎవరైతే అబ్రాడ్ ట్రావెల్ చేస్తున్నారో ఈ వీడియో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ లిస్ట్ ఎవరెవరికైతే కావాలో వాళ్ళైతే నాకు ఇన్స్టాలో నాకు డైరెక్ట్ డిఎం చేయండి. నేను వాళ్ళకైతే ఈ పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా. Okay, take care. All the best for your journey. Bye.